అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి హౌ అనేటువంటి ఈ చిన్న వర్డ్ తోటి మనం ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అంటే ఎలా అడగచ్చు, లేదా ఏదైనా చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు అనేటువంటి దాని గురించి నేను కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనము ఎక్కువగా హౌ అనేటువంటి దాన్ని క్వశ్చన్స్లో యూస్ చేస్తాము. అయితే ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు ఇవన్నీ తెలిసినవే, జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. హౌ ఆర్ యూ అంటే ఎవరినైనా మనము ఎలా ఉన్నావు అని అడిగేటప్పుడు హౌ ఆర్ యూ అనొచ్చు. లేదు వాళ్ళ బాగా క్లోజ్ మనకి పేరు తెలుసు అన్నప్పుడు హౌ ఆర్ యూ బదులు హౌ ఆర్ యూ సురేష్ అనో హౌ ఆర్ యూ నేహా అనో ఇలా మనం పేర్లు కూడా పెట్టి అడగొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ ఆర్ యూ అనే కాకుండా హౌ ఆర్ యువర్ పేరెంట్స్. ఓకే, తర్వాత హౌ ఆర్ యువర్ చిల్డ్రన్, హౌ ఆర్ యువర్ ఇన్లాస్ అంటే మీ అత్తమామలు ఎలా ఉన్నారు అలా అడగొచ్చు. నెక్స్ట్ హౌ ఇస్ యువర్ సిస్టర్, ఈజ్ తోటి మనము హౌ ఇస్ యువర్ సిస్టర్, హౌ ఇస్ యువర్ మదర్, హౌ ఇస్ యువర్ ఫాదర్, హౌ ఇస్ యువర్ కజిన్. సో ఇలా ఈజ్ తోటి హౌ ఇస్ యువర్ హెల్త్ అని కూడా అడగొచ్చు. ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాం కదా, బాగోగులు. సో అట్లాంటివి కూడా మనము హౌ ఇస్ యువర్ హెల్త్ అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ వాజ్ ద డే, ఒకవేళ ఆ రోజు ఎలా గడిచింది అనేది అడగాలనుకోండి మనము హౌ వాజ్ ద డే ఆర్ హౌ వాజ్ యువర్ డే. ఓకే, అంటే రోజు ఎలా గడిచింది మీకు, అంత బాగానే ఉంది కదా అన్నటువంటి మీనింగ్లో. నెక్స్ట్ హౌ షుడ్ ఐ నో, హౌ విల్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది లేదా ఎలా తెలుస్తుంది నాకు అనేటువంటిది అడగాలి అనుకోండి హౌ షుడ్ ఐ నో ఆర్ హౌ విల్ ఐ నో. ఓకే, నెక్స్ట్ ఐ నో హౌ టు స్పీక్, కుక్. ఇక్కడ మనం మీకు వచ్చిన ఏ యాక్షన్ అయినా రాయొచ్చు, డాన్స్, సింగ్. ఓకే, ఐ నో హౌ టు కుక్, నాకు ఎలా వంట చేయాలో వచ్చు లేదా ఎలా మాట్లాడాలో వచ్చు. సో అది చెప్పేటప్పుడు ఐ నో హౌ టు అనేటువంటిది పెట్టి మనము ఆ యాక్షన్ వర్డ్ని రాసేయచ్చు అనమాట. నెక్స్ట్ హౌ అబౌట్ ఎ కాఫీ ఆర్ టీ. ఓకే, హౌ అబౌట్ ఎ కప్ ఆఫ్ కాఫీ అంటే మనం అలా మనం టీ తాగుదామా కాఫీ తాగుదామా అని అడుగుతాం కదా. సో అట్లా అనమాట, హౌ అబౌట్ ఎ కాఫీ ఆర్ హౌ అబౌట్ ఎ కప్ ఆఫ్ టీ అలా అడగొచ్చు. ఆర్ యూ కెన్ సే మనం బయటికి వెళ్ళాలి అని ఉందనుకోండి హౌ అబౌట్ గోయింగ్ ఫర్ అ రైడ్ ఆర్ హౌ అబౌట్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్. సో ఇలా మనకి నచ్చినటువంటిది పెట్టి హౌ అబౌట్ అనేటువంటిది యూజ్ చేసి మనం అడగొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, హౌ డిడ్ యూ మేక్ ఇట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా తయారు చేశారు లేదా ఏదైనా చేశారనుకోండి హౌ డిడ్ యూ డూ ఇట్ అంటే ఆర్ హౌ డిడ్ యూ మేక్ ఇట్ ఎలా చేశారు అనడానికి. ఓకే, సో అక్కడ మీరు హౌ డిడ్ యూ కుక్ ఇట్ ఆర్ హౌ డిడ్ యూ ప్రిపేర్ ఇట్ అలా కూడా అడగొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ హౌ వాజ్ యువర్ ట్రిప్ ఆర్ వెకేషన్ ఆర్ హాలిడే. మీ హాలిడేకి ఎవరైనా వెళ్ళొచ్చారనుకోండి, సపోజ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, సో వాళ్ళని మీరు అడగొచ్చు హౌ వాజ్ యువర్ హాలిడే, హౌ వాజ్ యువర్ వెకేషన్, హౌ వాజ్ యువర్ ట్రిప్. సో ఇలా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ హౌ డీప్ ఈజ్ దిస్ వెల్, వ్యాలీ, రివర్, పాండ్ ఆర్ లేక్ అంటే ఎంత లోతుంది ఇది అని అడిగేటప్పుడు మనము ఏదైనా సరే హౌ డీప్ ఈజ్ దిస్, అది వెల్ కావచ్చు, లేక్ కావచ్చు, పాండ్ కావచ్చు, రివర్ అయినా ఏదైనా సరే లోతు ఎంత అని అడిగేటప్పుడు. ఓకే, నెక్స్ట్ హౌ హై ఆర్ దీస్ మౌంటైన్స్. ఓకే, ఈ కొండలు లేదా పర్వతాలు ఎంత ఎత్తులో ఉన్నాయి, ఎంత ఎత్తు అనేటువంటిది అడగాలనుకోండి హై. సో అప్పుడు హౌ హై ఆర్ దీస్ మౌంటైన్స్. ఓకే, ఆర్ దీస్ ఎందుకు అంటే మౌంటైన్స్ ప్లూరల్ వచ్చింది కాబట్టి, అదే సింగిల్ అనుకోండి హౌ హై ఈజ్ దిస్ మౌంటైన్ అని అడగొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ హౌ వాజ్ టుడేస్ క్లాస్, హౌ వాజ్ టుడేస్ క్లాస్ ఇవాళ క్లాస్ ఎలా ఉంది. ఇట్ కెన్ బి సెషన్, టెస్ట్, ఎనీథింగ్. ఆ రోజు మీరు ఏదైనా టెస్ట్ రాశారు లేదా ఏదైనా కొత్త క్లాస్కి వెళ్ళారు. సో అలా మీరు ఒకవేళ ఎలా ఉంది ఇవాళ ఎలా ఉండింది అని అడగాలనుకోండి సో హౌ వాజ్ టుడేస్ క్లాస్, సెషన్ ఆర్ టెస్ట్ అని అడగొచ్చు. నెక్స్ట్ హౌ లేట్ ఆర్ యూ ఓపెన్ అంటే ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది. ఏదైనా షాప్ ఉందనుకోండి, షాప్ మీరు ఎప్పటి వరకు ఓపెన్ ఉంచుతారు అని అడగాలంటే హౌ లేట్ ఆర్ యూ ఓపెన్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ హౌ ఐ మేక్ ఇట్ ఆర్ దిస్ ఈజ్ హౌ ఐ స్పీక్ ఆర్ దిస్ ఈజ్ హౌ ఐ టీచ్ ఆర్ దిస్ ఈజ్ హౌ ఐ డూ అంటే ఇలాగా చేస్తాను నేను, ఇలా చేస్తాను, ఇలాగే చేస్తాను అని చెప్పాలనుకోండి దిస్ ఇస్ ద వే ఐ డూ అని చెప్పాలి. అంటే ఇలా చేస్తాను నేను లేదా ఇలా మాట్లాడతాను అని చెప్పాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ హౌ ఐ మేక్ ఇట్ అంటే ఇలా చేస్తాను అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ హీ లెర్న్డ్ హౌ టు స్విమ్, హీ లెర్న్డ్ హౌ టు స్విమ్ అంటే ఎలా ఈదాలో నేర్చుకున్నాడు. సో ఇక్కడ స్విమ్కి బదులు ఏదైనా కావచ్చు, ఏదైనా యాక్షన్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, అది మీరు మార్చుకోవచ్చు అనమాట వర్డ్. ఓకే, సో హీ లెర్న్డ్ హౌ టు స్విమ్ ఆర్ షీ లెర్న్డ్ హౌ టు స్విమ్, దే లెర్న్డ్ హౌ టు స్విమ్. సో అలా మీరు అంటే
ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది చేంజ్ చేసి మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ని తర్వాత వర్బ్ ఫామ్ని చేంజ్ అంటే వర్బ్స్ని చేంజ్ చేసేసి కొత్త క్వశ్చన్స్ లేదా సెంటెన్సెస్ రాయొచ్చు. హౌ డిడ్ యువర్ స్పీచ్ గో అంటే నేను ఇవాళ ఒక స్పీచ్ ఇచ్చాను అనుకోండి, హౌ వాజ్ ఇట్, లేదా మీ ఫ్రెండ్ ఎవరన్నా మాట్లాడారు, హౌ డిడ్ యువర్ స్పీచ్ గో ఆర్ హౌ డిడ్ మై స్పీచ్ గో, నా స్పీచ్ ఎలా ఉంది లేదా నీ స్పీచ్ ఎలా ఉండింది, అలాంటివి అడగాలనుకున్నప్పుడు హౌ డిడ్ యువర్ స్పీచ్ గో అని అడగొచ్చు అనమాట. నెక్స్ట్ హౌ డు ఐ గెట్ టు ద మెయిన్ గేట్ అంటే ఆ ప్లేస్కి నేను ఎలా వెళ్ళాలి అనేటువంటిది, అది ఏదైనా కావచ్చు. నేను మెయిన్ గేట్ అని తీసుకున్నాను, యూ కెన్ చేంజ్ ద ప్లేస్. ఆ ప్లేస్కి నేను ఎలా వెళ్ళాలి అనేటువంటిది అడగాలనుకోండి, హౌ డు ఐ గెట్ టు అనేటువంటి దాన్ని యూస్ చేసి అడగొచ్చు అనమాట. నెక్స్ట్ హౌ డిడ్ థింగ్స్ టర్న్ అవుట్ అంటే ఎలా ఉన్నాయి అంటే ఏదైనా వర్క్ మీద వెళ్ళాము, ఎలా జరిగే పనులు అనేటువంటిది అడుగుతాం కదా, సో హౌ డిడ్ ద వర్క్స్ టర్న్ అవుట్ అనేటువంటిది అడగొచ్చు అనమాట. నెక్స్ట్ హౌ డు యూ కమ్ టు ఆఫీస్ అంటే నువ్వు ఆఫీస్కి ఎలా వస్తావు, ఆర్ యూ కెన్ ఆస్క్ హౌ డు యూ గో టు హోమ్, ఆర్ హౌ డు యూ ప్లాన్ యువర్ డే అంటే మీ డే ఎలా ప్లాన్ చేసుకుంటారు. సో ఏదైనా ప్లాన్ చేసుకోవడము అనేటువంటిది వచ్చినప్పుడు హౌ డు యూ. ఓకే, ఇక్కడ మనం వర్బ్ని రాయొచ్చు. నెక్స్ట్ హౌ డిడ్ యూ గెట్ టు నో హర్ ఆర్ హిమ్ అంటే నీకు ఆవిడ కానీ అతను కానీ ఎలా తెలుసు అనేది అడగాలనుకోండి, హౌ డిడ్ యూ గెట్ టు నో హర్ ఆర్ హిమ్, ఓకే, ఆర్ దెమ్, వాళ్ళు ఎలా తెలుసు నీకు అనేటువంటిది. నెక్స్ట్ హౌ లాంగ్ డూ యూ వాంట్ ఇట్ ఫర్ అంటే నీకు అది ఎంతకాలం కావాలి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, నేను కొన్ని రోజులు వాడుకొని ఇవ్వచ్చా అంటే ఎన్ని రోజులు కావాలి నీకు అది అడగాలనుకోండి, అప్పుడు హౌ లాంగ్ డూ యూ వాంట్ ఇట్ ఫర్ అనేటువంటిది అడగవచ్చు, ఎంతకాలం కావాలి అని. నెక్స్ట్ హౌ లాంగ్ విల్ ద మూవీ లాస్ట్ అంటే ఈ మూవీ ఎంతసేపు ఉంటుంది. ఇట్ క్యాన్ బి మూవీ, షో ఆర్ ప్రోగ్రామ్, ఎనీథింగ్. హౌ లాంగ్ ఇట్ విల్ లాస్ట్ అంటే ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అని బేసికలీ టైం డ్యూరేషన్ కోసం అడుగుతుంది అనమాట. నెక్స్ట్ హౌ లాంగ్ కెన్ ఐ యూజ్ ఇట్ ఆర్ కీప్ ఇట్ విత్ మీ అంటే ఇది నేను ఎంతకాలం వాడుకోవచ్చు లేదా ఎంతకాలం నా దగ్గర ఉంచుకోవచ్చు ఏదైనా వస్తువుని అనేటువంటి దాన్ని మనము ఇలా అడగొచ్చు. నెక్స్ట్ హౌ ఆఫెన్ డూ యూ విజిట్ దెమ్, హర్ ఆర్ హిమ్ ఆర్ యువర్ పేరెంట్స్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా, హౌ ఆఫెన్ డూ యూ విజిట్ ఆర్ హౌ ఆఫెన్ డూ యూ మీట్, హౌ ఆఫెన్ అనేటువంటిది యూజ్ చేసి ఎంత తరచుగా మీరు కలుస్తారు వెళ్తారు అనేటువంటి క్వశ్చన్స్ని మనము అడగొచ్చు అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, షో మీ హౌ టు డూ ఇట్ ఆర్ హౌ టు డూ దట్ ఆర్ షో మీ హౌ టు మేక్ ఇట్. ఓకే, ఎలా చేయాలో నేర్పించండి అనేటువంటిది ఏదన్నా ఉందనుకోండి, సో హౌ టు స్పీక్, సో అలాంటివి మీరు అడగొచ్చు అనమాట. నెక్స్ట్ హౌ డూ యూ లైక్ యువర్ న్యూ స్కూల్, హౌ డూ యూ లైక్ యువర్ న్యూ స్కూల్ ఆర్ హౌ డూ యూ లైక్ యువర్ న్యూ ఆఫీస్ ఆర్ హౌ డూ యూ లైక్ యువర్ జాబ్ అంటే కొత్తది ఏదైనా వెళ్ళారు, కొత్త ప్లేస్కి వెళ్ళారు, సో అది ఎలా నచ్చిందా అని అడగాలనుకోండి, అప్పుడు మనం ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు, ఈ క్వశ్చన్ని హౌ డూ యూ లైక్ యువర్ న్యూ స్కూల్ అని, హౌ డూ యూ లైక్ యువర్ న్యూ ఆఫీస్ అని అలా. ఓకే, నెక్స్ట్ హౌ సూన్ విల్ ఇట్ బిగిన్ ఆర్ స్టార్ట్ ఆర్ ఎండ్ అంటే ఎంత త్వరగా స్టార్ట్ అవుతుంది లేదా ఎంత తొందరగా అయిపోతుంది అనేది అడగాలనుకోండి, హౌ సూన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి అడగొచ్చు. నెక్స్ట్ హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ డే ఆర్ హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ వీకెండ్, హౌ డిడ్ యూ స్పెండ్ యువర్ హాలిడే, ఎలా గడిపావు, వీకెండ్ ఎలా గడిపావు, హాలిడే ఎలా గడిపావు అనేటువంటిది మనము హౌ డిడ్ యూ స్పెండ్ అని అడగొచ్చు అనమాట. ఓకే, ఇంతకుముందు ఇంకొకటి చెప్పుకున్నాం కదా, హౌ వాజ్ యువర్ హాలిడే ఆర్ హౌ వాజ్ యువర్ ట్రిప్ అని, సో ఇక్కడ మనము హౌ డిడ్ యూ స్పెండ్ అని కూడా అడగొచ్చు దాన్ని. నెక్స్ట్ హౌ ఇస్ ఇట్ ఆర్ దట్ పాసిబుల్ అంటే అది ఎలా సాధ్యము అనేటువంటిది మాట్లాడుతుంటాం కదా మామూలు మాట్లాడేటప్పుడు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ హౌ ఇస్ దట్ పాసిబుల్. ఓకే, సో అలా అడగొచ్చు. నెక్స్ట్ డూ యూ నో హౌ టు డూ ఇట్ ఆర్ యూజ్ ఇట్ అంటే అది నీకు ఎలా వాడాలో తెలుసా, డూ యూ నో హౌ టు యూజ్ ఇట్ డూ యూ నో హౌ టు కుక్, డూ యూ నో హౌ టు అంటే వర్బ్ని చేంజ్ చేసి ఎలా అయినా మనం దీన్ని అడగొచ్చు అనమాట. నీకు తెలుసా అనేటువంటిది అడగాలనుకోండి, ఇలా కూడా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ హౌ కెన్ యూ సే ఆర్ టెల్ లైక్ దట్ అంటే అలా ఎలా చెప్పగలుగుతావు, మనకు ఒకవేళ చెప్పింది నచ్చలేదు లేదా అలాంటప్పుడు హౌ కెన్ యూ సే దట్ ఆర్ హౌ కెన్ యూ టెల్ లైక్ దట్ ఆర్ హౌ కెన్ యూ స్పీక్ లైక్ దట్ అలా మనం అడగొచ్చు. నెక్స్ట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ హౌ కైండ్ యూ హ్యావ్ బీన్ అంటే నేను ఎప్పుడు మర్చిపోలేను ఎంత నాకు హెల్ప్ఫుల్గా ఉన్నావు లేదా ఎంత నాకు హెల్ప్ చేసావు అనేటువంటి దగ్గర మనము ఇలా యూజ్ చేస్తాం. అంటే ఇంకా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి, కొన్ని నేను మనకి ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో ఆ సెంటెన్సెస్ తీసుకోవడం జరిగింది. సో బేసికలీ మనం హౌని ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగేటువంటి సందర్భాల్లో లేదా మనం ఒక సమాధానం చెప్పేటప్పుడు మనము యూజ్ చేయవచ్చు అనమాట. సో ఇది హౌ యొక్క యూసేజ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.